ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల్లో తీవ్రంగా వ్యాపించినటువంటి ఒక దృశ్యం అండి. ఒక దేవాలయ అర్చకుడి పైన ఇద్దరు పురుషులు, ఇద్దరు స్త్రీలు కలిసి తీవ్రమైనటువంటి దాడి చేశారు. మనమంతా గమనించాం. ఫేస్బుక్లో వచ్చినప్పుడు ఈ దాడి వెనుక ఉన్నటువంటి కథ ఏమిటి అని అడిగితే ఎవరూ చెప్పలేదు, ఎవరికీ తెలియలేదు. దాని మీద పరిశోధన చేయగా నాకు కొంత సమాచారం లభించిందండి. కర్ణాటక రాష్ట్రంలో తుమకూరు జిల్లాలో ఉన్నటువంటి క్యాతసంద్ర మండలం, ఆ మండలంలో ఉన్నటువంటి దేవరాజనదుర్గ అని ఒక కొండ మీద ఉండేటటువంటి ఆలయం అండి. యోగ నరసింహస్వామి వారి ఆలయం. ఆ ఆలయంలో అర్చకులుగా చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి వీరి పేరు శ్రీమాన్ నాగభూషణ శర్మ ఆచారి అంటారు, మాధ్వులు వారు గత 25 సంవత్సరాలుగా ఆ ఆలయంలో అర్చకులుగా సేవలు అందిస్తూ ఉన్నారు, పారాయణ కూడా చేస్తూ ఉన్నారు. వారి మీద చేసినటువంటి దాడిది. దీని వెనుక కారణం ఏమిటి అనంటే కనుక వాళ్ళు చెబుతూ ఉన్నది, ఎవరైతే దాడి చేశారో వాళ్ళన్నారట ఈవిడ మీద, అంటే వాళ్ళ అమ్మగారో లేకపోతే వాళ్ళ అక్కో కావచ్చు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మహిళ ఆవిడకు బొట్టు పెడుతూ, కుంకుమ బొట్టు పెడుతూ, అంటే దైవ ప్రసాదమైన కుంకుమ బొట్టు పెడుతూ అసభ్యంగా ప్రవర్తించారు, అందుకే మేము దాడి చేశాము అని వాళ్ళు చెప్పారట. అర్చకులు అన్ని మాధ్యమాలకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ మనం చూస్తే కనుక కారణం అది కాదు అని అర్థమవుతూ ఉన్నది. దేవాలయంలో అనేక సేవలు జరుగుతూ ఉంటాయి, నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి. నైవేద్యాలు జరిగినప్పుడు ఎవరిని కూడా లోపల ఉంచరు, అందరూ బయటికి వెళ్ళిపోండి అని చెబుతారు. ఆ విధంగా నేను అందరినీ బయటకు పంపిస్తూ ఉన్నప్పుడు నైవేద్య సమయంలో వాళ్లను కూడా వెళ్ళమని చెప్పాను. వాళ్ళు ఒకసారి చెప్పినప్పుడు వెళ్ళకపోయేసరికి కాస్త గట్టిగా చెప్పాను, దానివల్లే చేశారేమో దాడి అని నాకు అనిపిస్తోంది అని అన్నారు. అంటే కారణం అదే కావచ్చు, మమ్మల్ని ఈ స్థాయిలో గట్టిగా అరిచి బయటకు పంపిస్తాడా ఆయన అని చెప్పేసి వాళ్ళు భావించి ఉండవచ్చు. వాళ్ళు కారణం ఇది చెప్పి ఉండవచ్చు. ఎందుకు అనంటే బొట్టు వాళ్లకు పెట్టారు అనంటే వచ్చిన భక్తులందరికీ పెడతారు కుంకుమ బొట్టు, వాళ్ళకి మాత్రమే పెట్టరు కదండి. కావున అది కారణంగా అనిపించటం లేదు, అది మిషగా పెట్టుకున్నారు. పైగా అది ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఆలయం, ప్రభుత్వ నిర్వహణలో ఉన్నటువంటి ఆలయం, అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. ఆ విధంగా బొట్టు పెట్టే సమయంలో ఆయన తప్పుగా ప్రవర్తిస్తే అందులో మనకు కనిపిస్తుంది. అది ఖచ్చితంగా కారణంగా అనిపించటం లేదు. నైవేద్యం సమయంలో బయటకు వెళ్ళండి అని చెప్పినటువంటి సందర్భంలో ఒకసారి చెప్పినప్పుడు వినకపోవడం వల్ల రెండవసారి గట్టిగా చెప్పినప్పుడు వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిని మమ్మల్ని ఇలా అంటారా అని చెప్పేసి మనసులో పెట్టుకుని దాడి చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఒకవేళ అసభ్య ప్రవర్తనే కారణమైతే ఆలయంలోనే ప్రశ్నించవచ్చు కదా, ఈ విధంగా అసభ్యంగా ప్రవర్తించారండి అనంటే కనుక భక్తులు కూడా మీకు సహకరిస్తారు కదా. ఆలయంలో ఉన్నటువంటి అర్చకుల్ని పూజలో ఉండగా మీకోసం ఎవరో అక్కడ వేచి చూస్తూ ఉన్నారు రండి అని చెప్పి అబద్ధం చెప్పి 180 మెట్లు దింపి క్రిందకు తీసుకుని వెళ్ళి మరి అక్కడ ఎవరూ లేని చోటు చూసుకుని దాడి చేయడం ఎందుకు అనంటే కనుక వాళ్లకు మనస్సులో ఏదో పెట్టుకునే కారణమే తప్పితే వేరే కాదు అని మనకు అనిపిస్తోంది. కన్నడ మీడియాలో వచ్చినటువంటి ఈ వార్త, ఆయన మాట్లాడినటువంటి మాటలు, వాటికి కింద వచ్చినటువంటి కామెంట్లు మనం చూస్తే కనుక 99% మంది 25 ఏళ్లగా ఆయన మేము చూస్తున్నాము, చాలా మంచివారు, సాత్వికులు, గొప్పవారు, ఎప్పుడూ కూడా వేరే విధంగా ప్రవర్తించలేదు అని ప్రతివారు చెబుతూ ఉన్నారు. అక్కడక్కడ 1-2 కామెంట్లు, వ్యతిరేక కామెంట్లు కూడా ఉన్నాయి, కాదని చెప్పటం లేదు. ఆయన వెళ్ళి క్యాతసంద్ర పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారికి కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎవరిది నిజము ఎవరిది అబద్ధము అని త్వరలోనే తేలుతుంది. కానీ మన పరిశీలనలో మనం చూసినప్పుడు మాత్రం 25 ఏళ్లగా వారు అక్కడ అర్చకులుగా చేస్తూ ఉన్నారు. ఏ విధమైనటువంటి కంప్లైంట్ కూడా వారి మీద గతంలో లేదు అని పోలీసులు కూడా చెబుతూ ఉన్నారు. నేను ఏ తప్పు చేయకుండానే నా మీద దాడి చేశారు, పైగా నేను చేయని పనిని చేశాను అని చెప్పేసి వ్యాప్తి చేస్తూ ఉన్నారు, అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు, అసభ్యంగా ప్రవర్తించానని చెబుతూ ఉన్నారు. నా భార్య, నా కూతురు, మేమంతా కుటుంబం అంతా కూడా చాలా సంవత్సరాలుగా యోగ నరసింహస్వామి వారి ఆలయంలో సేవలు అందిస్తూ ఉన్నాము అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. వారి ఇంటర్వ్యూ లింక్ కూడా మీకు కామెంట్ బాక్స్లో ఉంటుంది, తప్పక చూడండి. తప్పక మీ అభిప్రాయాన్ని మీరు తెలియజేయండి. స్వస్తి.